మన్మధుడు చిత్రంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన ఒక మధుర గీతం దేవిశ్రీ ప్రసాద్ గారి స్వరకల్పనలో చరణ్ గారికి ఎంతో పేరు తెచ్చిపెట్టినటువంటి పాట. మాధుర్యం కోరుకునే సంగీత ప్రియులకు ఇంకా ఎంతో నచ్చిన పాట ఆ పాట. నేను నేనుగా లేని నిన్న మొన్నలా. నిజమే, మీ అందరినీ చూసిన తర్వాత నా ఫీలింగ్ కూడా అదే. చరణ్ వచ్చేస్తున్నాడు, తన లైన్ నేను పాడేస్తే ఇప్పుడు చంపేస్తాడు నన్ను. ఎక్స్క్యూజ్ మీ, ఇచ్చేది 2 పాటలు, ఆ పాటల్లో నువ్వు పాడేస్తే ఎలాగా? సారీ, మీరు పాడేస్తే ఎలాగా? బై ద వే, మీరు పాడినటువంటి పాటలలో ఆ లిస్ట్లో ఫీమేల్ వాయిస్ నాదే మాక్సిమం ఉంది. తెలుగులో చెప్పండి. ఆడగొంతుక నాదే. మాక్సిమం నెంబర్ ఆఫ్ సాంగ్స్ మీరు నాతోనే పాడారు. పాపం మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్. నిజంగా నిజం చెప్పారు. ఇప్పుడు నేను బాగా పాడతాను, ప్రయత్నం చేయండి. ఎక్కడో అనిపించింది, సరే బాలసుబ్రహ్మణ్యం గారికి పాటలు తగ్గిపోతున్నాయి మన వల్ల, ఎందుకు పాపం మనం ఆయన కాంపిటీషన్ ఉండటం ఏంటి, సరే ఇంకొంచెం పాడనివ్వనులేండి, ఇంకా చాలా పాడాల్సిన ఉన్నాయి అన్నారు. 40 ఏళ్ల తర్వాత ఇంకా చాలా పాడాలి అంటున్నారు ఆయన. సరే మనం ఎందుకు అడ్డం రావడం అని చెప్పి నేను అలా ఫిలిం ప్రొడక్షన్లోకి, యాక్టింగ్లోకి అలా వెళ్ళిపోయి నేనేదో కొంచెం అలా నా పనులు నేనేదో చూసుకుంటున్నాను అనమాట. సో అందుకని చాలామందికి నేను ఏం పాటలు పాడానో తెలియదు. అలాంటి ఒక మంచి పాట ఇది, థ్యాంక్స్ టు దేవి శ్రీ ప్రసాద్. ఇది నిజంగా నేను పాడిన పాటేనండి. తమిళనాడులో ఒక పెద్ద నెట్వర్క్ అవార్డ్స్ ఇస్తూ నాన్నకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. సో అలా ఇలా వీడియోస్ షూట్ చేస్తారు కదండి, అలా ఆర్టిస్ట్ పైకి వెళ్ళి స్టేజ్ మీద ఎక్కడం అలా చూపించేటప్పుడు ఒక పాట వేశారు, అది నా పాట. అది నాన్నగారికి కూడా తెలియదు అది నేను పాడానన్నా, నేను ఎప్పుడు పాడాను ఈ పాట అనుకుంటున్నారు అనమాట ఆయన. దాని తర్వాత నేను చాలా ప్రెస్ మీట్లు ఇచ్చి అది నేను పాడింది నేనండి, ఆయన కాదండి అని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇది ఒకటే వాయిస్గా ఉండదాని వల్ల ఆయనకి పాపం తగ్గిపోతున్నాయి, మీరు అలా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాగానే పాడతారండి మీరు అంటూ ఉంటారనమాట. యాక్చువల్గా ఇన్నేళ్ళు అయిన తర్వాత ఆయన నాలాగా పాడుతున్నారు అంటే ఇంకా అంత యంగ్గా ఉన్నారంటున్నానండి. మాకేమో వణుకుడు అవి ఇవి వచ్చేస్తూ ఉంటాయి కొన్నిసార్లు, ఇలా భయం వల్ల కూడా అవుతూ ఉంటాయి అనుకోండి. ఇక్కడ వెనకాల ఇక్కడ ఎవరో ఎక్కువ నవ్వుతున్నారండి. మాస్టారు మీరు రాకండి, వచ్చేసారండి. నేను ఇంతసేపు నేను నవ్వి కామెడీ చేసి చప్పట్లు వాడుతుంటే ఇంత ఎంట్రీతోనే అందరు క్లాపులు కొట్టేస్తూ ఉంటారు. చూస్తున్నా ఫోన్లే పిల్లవాడని ఏంట్రా అది? కాదు, 2 పాటలే ఉన్నాయి ఇవాళ, అందుకని ఎయిర్ టైం తీసుకుంటున్నాను అనమాట వీళ్ళంత వరకు. ఎయిర్ టైం ఓకే, స్టేజ్ టైం. ఎయిర్ టైం అన్నావు, ఇంతసేపు మాట్లాడారు కదా, ఇన్ని పాటలు పాడారు, ఇంత మాట్లాడారు. పాడతారు, పల్లె పాడతారు. వద్దు బాబు, ఎందుకు వచ్చింది? చాలా ఈజీ పాట. ఏది ఎలా? నువ్వు ఒకసారి పాడు, నేను ట్రై చేస్తాను. నువ్వు పాడు, లైన్ పాడు, మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు, నేను పాడతాను. నేనుగా లేని, అదే కదా ప్రాబ్లమే అది. మీరు వస్తే మరి అదే కదా ప్రాబ్లం. నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా. అంత పైన అందుతుందంటావా? ప్రయత్నించి చూద్దాం రేపు తర్వాత. కొత్త జన్మలా కాదు, ఎలా కరెక్ట్ చెప్పండి సార్. అది చూస్తారా ఎలా కొత్త జన్మల? కొంచెం మర్యాదగా ఉండండి, ఎందుకంటే ఇంక తర్వాత అన్ని పాటలు ఈయనే పాడాలి. కొత్త జన్మల వినే తీరాలి. కొత్త జన్మల ఎలా చెప్పండి? వదిలేద్దాం, మీకు రావట్లేదు. కొత్త జన్మే వద్దా ఇంకా? ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. సరే, ఆ గాల వచ్చి కరెక్ట్గా ల్యాండ్ అవ్వాలి. పూల చెట్టు ఊగి టాటా బై బై నట్టు స్క్రూ బోల్టు పాల ఇంట చేసినట్టు. ఇదంతా నాకే.
నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా పూల చెట్టు ఊగినట్టు పాలబొట్టు చిందినట్టు అల్లుకుంది నా చుట్టూ ఓ చిరునవ్వు తేనె పట్టు రేగినట్టు వీణమెట్టు వణికినట్టు జల్లు మంది గుండెల్లో ఎవరే నువ్వు నా మనసుని మై మరపున ముంచిన వాన మీకెవరికి కనిపించదు ఏమైనా ఓ నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా చుట్టుపక్కలెందరున్నా గుర్తుపట్టలేక ఉన్నా అంతమంది ఒకలాగే కనబడుతుంటే తప్పు కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా చెప్పలేదు నిజమేదో నాకు వింటే కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో చెప్పవకను రెప్పలకే మాటొస్తే ఓ నేనుగా లేని నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా థ్యాంక్ యూ దర్శకమణిరత్నం తమిళంలో రూపొందించిన అలైపాయిదే చిత్రానికి తెలుగు అనువాదం రమ్య మూవీ సమర్పణలో నిర్మాత ఎన్వి ప్రసాద్ అందించిన వినూతన ప్రేమ కథా చిత్రం మాధవన్ శాలిని జంటగా నటించిన సఖి. డాక్టర్ శాంతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కార్తిక్లు తొలిచూపులోనే మనసులు కలుపుకున్నారు. పెళ్లికి శాంతిని ఒప్పించి పెద్దల్ని కలిశాడు. వాళ్ళు కాదన్నారు. అప్పటికి కార్తిక్ని మర్చిపోయింది శాంతి. తర్వాత ఇద్దరికీ తెలిసింది ఒకరంటే ఒకరికి ప్రేమని. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని కూడా విడివిడిగా ఉంటున్నారు. విషయం తెలిసిన పెద్దలు వారి పెళ్లికి అభ్యంతరం చెప్పి ఇంటి నుండి ఇద్దరిని వెళ్ళగొడతారు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. అలా మొదలైన దంపతుల సంసారాన్ని తన సంగీత సుధతో రసమయం చేశారు స్వరకర్త ఏఆర్ రెహమాన్ గారు. ఎస్పి చరణ్, నవీన్ బృందం పాడినటువంటి ఆ వేటూరి గారి గీతాన్ని మనకి వినిపించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఎస్పి చరణ్ని, అలాగే పాడతా తీయగా బృందాన్ని. చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయలవ్ చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయ
చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చిపోయే అలలే నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే తొలిగా పాడే ఆ పల్లవి అవునేలే దరికే వస్తే లేదంటావే నగిల 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 బిగువు చాలే నగిల ఓహో నగిల 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 బిగువు చాలే నగిల ఓహో పడుచు పాటనే మరు వేస్తే ఎదలో వేడే పెంచే పడక కుదిరి కొనుకు పట్టి ఏదో కోరే నన్నే కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు నీళ్ళోసి ఆటల్లో అమ్మల్లే ఉంటుందో వేధిస్తూ ఆడిస్తే నా బిడ్డే అంటుందో నేనొచ్చి తాకాను ముళ్ళల్లే పొడి చేను తానొచ్చి తాకిందో పువ్వల్లే అయ్యేను కన్నీరే పన్నీరే ఉందామే నావేమే నీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమే నీ అందం నీ చందం నీ కన్నా ఎవరులే నగిల 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 బిగువు చాలే నగిల ఓహో నగిల 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 బిగువు చాలే నగిల ఓహో పడుచు పాటనే మరు వేస్తే ఎదలో వేడే పెంచే పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు ఉద్దేశం తెలిసాక ఆయుష్ పోలేదు సల్లాపం నచ్చాక నీ కాలం పోరాదు నా గాథ ఏదైనా ఊరించే నీ తోడు ఎంతైనా నా మోహం నీదమ్మ ఏనాడు కొట్టేవు కోరేవు నా సర్వం నీకేలే చూసేవో కాల్చేవో నీ స్వర్గం నాతోనే నీ వెంటే పిల్లడే వస్తానే ప్రణయమే నగిల 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 బిగువు చాలే నగిల ఓహో నగిల 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 బిగువు చాలే నగిల ఓహో పడుచు పాటనే బరు వేస్తే ఎదలో వేడే పెంచే పడక కుదిరి కొనుకు పట్టి ఏదో కోరే నన్నే కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు థ్యాంక్ యూ. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు రూపొందించిన మరో భక్తిరస చిత్రం అక్కినేని నాగార్జున కథానాయకుడిగా ఆదిత్య ప్రొడక్షన్స్ పతాకంపై కొండా కృష్ణరాజు గారు నిర్మించిన శ్రీరామదాసు. శ్రీరామదాసుగా అక్కినేని నాగార్జున అభినయం మహోన్నతంగా సాగి విమర్శకుల మన్ననలకే కాదు ఉత్తమ నటుడిగా నంది పురస్కారానికి పాత్రమయ్యింది. కీరవాణి గారు అందించిన నేపథ్య సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన చేసిన ప్రతి బాణి కర్ణపేయమే. ఇక దర్శకేంద్రుడి చిత్రీకరణ గురించి చెప్పడానికి మాటలు చాలవు, పూటలు చాలవు. ముఖ్యంగా గోపన్న, కమలలపై చిత్రీకరించిన ఈ తొలి సమాగమ గీతాన్ని నయన మనోహరంగా చిత్రీకరించి పాటల చిత్రీకరణలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు.
కీరవాణి గారి స్వరకల్పనలో ఎస్పి చరణ్ గారు సునీతలు ఆలపించిన ఆ చంద్రబోస్ గారి గీతాన్ని మనకిప్పుడు వినిపించడానికి ఆ సింగర్స్ ఇద్దరిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ససలు గగలు దదలు నినిలు ససలు నినిలు దదలు నినిలు గమదని సగ 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 మద సని దని దని సగ సని దమ గమకములు చాలు 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 విరహాలు చాలు 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 విరహాలు చాలు చాలు ముద్దుగా ముద్దుగా వినవలిగా నా ముద్దు విన్న పాలు పాలు వన్నె పూలలో విన్న పాలు నువ్వు ఆరగిస్తే మేలు చాలు 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 విరహాలు చాలు చాలు నీ కరములు నా మేనికి వశీకరములు నీ స్వరములు ఈ రేయికి అవసరములు నీ కరములు నా మేనికి వశీకరములు నీ స్వరములు ఈ రేయికి అవసరములు ఈ క్షణములు మన జంటకి విలక్షణములు ఈ సుఖములు మును పెరుగని బహుముఖములు రామా ఇంటికి మన్మధుడాను పిలుపులు ఆలీలలో అవలీలలో చాలు 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 విరహాలు చాలు చాలు ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు ఈ తనువులు సమరానికి ప్రాణధనువులు ఈ రణములు రససిద్ధికి కారణములు విరామాలెన్నడు ఎరుగనివి చలీడులు తొలిదాడులు చీపాడులు చాలు ఛీ, చాలు 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 విరహాలు చాలు 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 విరహాలు చాలు 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 అన్నా కూడా ఈ పాట చాలదు చాలదు అన్నట్టుగానే ఉంటుంది. ఇంకా కొంచెం వినాలనిపిస్తూ ఉంటుంది. ఏమంటారు? నయం 3 నిమిషాలే ఈ పాట అన్న. అయినా 3 నిమిషాలే పాట. కానీ మేము ఒక 4-5 గంటలు పాడాము మేము. ఇది యాక్చువల్గా కలిసి పాడిన పాట, కలిసి పాడడం బికాస్ ఆఫ్ యూ 4-5 అవర్స్ పట్టింది అంటే నీ మూలంగానే. నేను పారిపోయినా, పాడినన్నాడు. ఎందుకు? ఈయనతో కలిసి పాడినన్నా. ఇట్లా ఇంత ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే నా వల్ల కావట్లే అక్కడ. నాకు అసలు ఏమి రావట్లా. ఇది ఫస్ట్ టైం ఇట్లాంటి పాట నేను పాడుతున్నా. మళ్ళీ కీరవాణి గారికి థ్యాంక్స్, మళ్ళీ రాఘవేంద్రరావు గారికి థ్యాంక్స్. కీరవాణి గారి బాగా పిండి ఇంకా కావాలని చెప్పి. ఆవేళ రాఘవేంద్రరావు గారు కూడా ఉన్నారు రికార్డింగ్ లో. ఆయన ఒక్కొక్క లైన్ ఎలా కావాలో ఎక్స్ప్రెషన్ చెప్పి మరి పాడించుకున్నారనమాట. అది అందుకనే ఇంత అద్భుతంగా అలా ఉండిపోయింది అది. కానీ నవ్వడం అంటే సునీత తర్వాతే. ఇప్పుడు మేము సాధారణ సగటు ఆడవాళ్ళం మేము. నేను నన్ను నవ్వమంటే నవ్వుతా, లేదా ఇప్పుడు తనది మాత్రం అసలు అది వింటే అరే మనం కూడా ఇలా నవ్వితే బాగుంటుంది అనిపిస్తుంది. అందులోనూ ఈ మధ్య సునీత నవ్వులో చాలా మార్పు వచ్చింది. యా, ఇందాక మీరు అసలు చూసే అసలు కంప్లీట్ గా ఒక ఎక్స్ట్రా నవ్వు కూడా నవ్వింది ఆ పల్లెలో బిగినింగ్ లో. చాలు 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 చాలు
నమ్ము సుమా. ఇలా చెప్తాం మేము మామూలుగా అరవకు. మై మొగుడ్స్కి. చాలు చాలు. చాలు 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 విరహాలు చాలు 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 సాయి 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 చురు 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 చెప్పన ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. చెప్పన ప్రేమ చిరిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే. హే హే హే, హే. హే హే వయసుకే తెలియదే ఇన్నాళ్ళు గడిచిందని పరికిణి బొమ్మకి బయట చుడుతుందని. దూరమే చెప్పదే నీ రూపుమానిందని స్నేహమే ప్రేమగా పెరిగి పెద్దయిందని. ఇకపై మన కౌగిలింతకి చలి చీకటి కంటపడదని. ఎప్పుడూ మన జంట గడపకి కలతన్నది చేరుకోదని. కొత్తగా తెలుసుకున్నానని చెప్పన ప్రేమ చిలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. చెప్పన ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. రెక్కలే అలిసిన నీ గుండెలో వాలగా ఎక్కడాగక ఎగిరి వచ్చానుగా. పక్కనే ఉండగా కన్నెత్తి నన్ను చూడగా దిక్కులే తిరుగుతూ వెతికావులే వింతగా. ప్రాణానికి రూపముందని అది నువ్వై ఎదురయిందని. ప్రణయానికి చూపు ఉందని హృదయాన్నది నడుపుతుందని. విరహమే తెలుసుకోవాలని చెప్పన ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. చెప్పన ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే. హే హే ఎగిరే మబ్బుల్లోన పగల
పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగలేవో ఏ ఉదయం ఏ హృదయం చేరుతుందో ఈ ప్రేమ ఏ నిమిషం ఏది నిజం తెలియకుందే ఈ మాయా ఆశపడితే అందనందే ఊరుకుంటే చేరుకుందే తగువులోనే చిగురు వేసిందే నిద్రలోయే నీ కనులు ఎదలో నా కలలు ఎదురైనా ఎప్పుడైనా కల్లారా చూసేనా నీతో కలిసి నీతో పెరిగి నీతో తిరిగి ఆశగా నిన్నే తలచి నిన్నే పిలిచి ఇన్నాళ్ళుగా నువ్వంటే ఇష్టం ఉన్నా నువ్వే నా సర్వం అన్నా నా గుండెల్లో దాచేసిందే మౌనంగా ప్రేమ ఎటువైపే నీ పరుగు వినలేదా నా పిలుపు ఇప్పుడైనా ఇక్కడైనా నీ పంతం ఆగేనా అన్నీ మరిచి కోపం విడిచి నాతో చిలిమి చేసిన పోయే వరకు నా ఈ బతుకు నీదే కదా నీ తోడే కావాలంటూ నీ నీడే ఉండాలంటూ నవరాగాలు ఆలాపించే నాలో ఈ ప్రేమ నిమిషం ఏది నిజం తెలియకుందే మాయా ఆశపడితే అందనందే ఊరుకుంటే చేరుకుందే తగువులోనే చిగురు వేసిందే ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలే ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన పలికే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలే దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు రూపొందించిన 100వ చిత్రం, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మొట్టమొదటి చిత్రం, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సి అశ్వినీదత్తులు సంయుక్తంగా నిర్మించిన గంగోత్రి. చిన్ని కృష్ణ అందించిన ఈ కథలో ఫ్యాక్షనిస్ట్ నీలకంఠం ముద్దుల కూతురు గంగోత్రి. ఆమెని పసితనం నుండి అభిమానిస్తాడు సింహాద్రి. పెద్దలు వారి స్నేహితానికి అడ్డు తగులుతారు. సింహాద్రిని అవమానిస్తారు. ఏడాది తిరగకుండా గంగోత్రిని పెళ్లాడతానని శపథం చేస్తాడు సింహాద్రి. ఈ ప్రేమ కథని రసవత్తరంగా ఉత్కంఠ భరితంగా తెరకెక్కించారు దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు. కీరవాణి గారు స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలో ఎస్పి చరణ్ గారు, సునీత గారు పాడినటువంటి ఈ చంద్రబోస్ గీతాన్ని వారిరువురి గళంలోనే వింటే సింహాద్రి ప్రేమలోని నిజాయితీ మీకు తెలుస్తుంది. నీ ఊరు
ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా మధురిమలో మునగంగా గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా నీ ఉరుకుల రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా నీ ఉరుకుల రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగ భాగంగా సింగర్స్ ఇద్దరు మళ్ళీ అది రీక్రియేట్ చేయడం అనేది చాలా బాగుంది. అందులోనూ రాఘవేంద్రరావు మూడు పాటలు పాడాను. అది రాఘవేంద్రరావు గారికి, అది లెజెండరీ డైరెక్టర్కి. ఒక ఈ కంపోజింగ్లో ఈ నోట్ నీ కరెక్ట్గా ఉంటుందా, ఈ స్కేల్ అయితే నీకు కరెక్ట్గా ఉంటుందా అని అడిగి మరీ కంపోజ్ చేసి నాకు
మెల్లగా కరగని రెండు మనసుల వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం నడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభ సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం కొంటి తలపుల ద్వారం ఎలలోనా ఆ మెరుపులు చూస్తున్నా ఈ తొలకరిలో ఈ చిటపటలు చిటిక దాహమే అను జతపడే స్నేహమై అనునయించన తడబడి ఈ వర్షం సాక్షిగా తెలప బంధం పరువముని కనులకు కానుక ఇస్తుంది చిరులను చూపేన అరుణునికే రుణపడిపోనా నీ పైన త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైన విడుదలే వద్దనే ముడులు వేయనా కలయిక చెదరని చెలిమికి రుజువని చరితలు చదివేనా ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటి తలపుల ద్వారం వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని